ఒక ఎథిక్స్ లేకపోతే ఒక క్యారెక్టర్ వాల్యూస్ దేని ద్వారా నిర్ణయించబడుతుంది అన్నప్పుడు ఆజ్ఞల ద్వారంగా. ఆజ్ఞను బట్టి ఆ దేశపు క్యారెక్టర్, ఆజ్ఞలను బట్టి ఆ దేశపు మైండ్ సెట్, ఆజ్ఞలను బట్టి ఆ దేశం ఇచ్చే మోరల్ వాల్యూస్ నిర్ణయించబడుతుంది. ఆజ్ఞలు లేకపోతే మోరల్ వాల్యూస్కి చోటు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడు మనసులో అనుకుంది వాడు జరిగించుకుపోతూ ఉంటే దేశం అనే దాంట్లో ఐక్యత కనబడదు. దేవుడు కూడా తన రాజ్యం సంబంధించిన వ్యక్తులకి, తన రాజ్యంలో తన రాజ్య వారసులకి ఆయన నియమాలను పెట్టాడు. నా రాజ్య సంబంధంగా ఉండదలుచుకుంటే, నా రాజ్య వారసుడిగా ఉండదలుచుకుంటే, ఇఫ్ యూ బిలాంగ్ టు మై కింగ్డమ్, ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై కింగ్డమ్, దీస్ ఆర్ ద లాస్, దీస్ ఆర్ ద వాల్యూస్, దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు లివ్. దీని ప్రకారం నువ్వు బ్రతకాలి. ఈరోజు ఎంతోమందికి లోకంలో కనబడేది దేవునికి కన్నా అంగీకారంగా అనిపిస్తుంది. దేవుని వాల్యూస్ని విడిచిపెట్టి లోకపు వాల్యూస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎజికల్ 16, నీకు అన్ని ఇచ్చి నిన్ను నా సొత్తుగా చేసుకుని నాతో నిబంధన చేసుకున్న తర్వాత నీవు నన్ను విడిచి ఎక్కడ చూస్తున్నావు?